ఓపెన్ చేస్తాం మీ సర్వర్లో ఐడాక్స్ గురించి చెప్తాను, చూద్దాం మీ దాంట్లో ఎలా ఉంది మా దాంట్లో, ఎందుకంటే ఐడాక్స్ అంటే టెక్నికల్ టాపిక్. మీది ఏంటిదండి యూజర్ నేమ్? S23 SD15. S23 SD15 SD_123 No, SD@123. ఒకసారి మీ దాంట్లో ఏమేమి ఐడాక్స్ ఉన్నాయో చూస్తాను ఒకసారి. ఐడాక్స్ ఎంతవరకు ఉన్నాయి, కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి మీకు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అవసరము, బట్ మీ సిస్టంలో డేటా ఉందో లేదో చూస్తాను. Fine, sir. లేవు మీ సిస్టంలో డేటా లేదు. ఓకే, సిస్టంలో డేటా లేదు అసలు. అంటే ఎలా సార్ క్రియేట్ చేయడం? డేటా లేకపోతే కష్టం. ఇది సిస్టంలో డేటా ఉండాలి. ఒకటే ఉంది మీ దాంట్లో, ఆర్డర్స్ అని ఉంది. ఇదేంటి చూద్దాం, ఇదేంటిది ఆర్డర్స్ అంటే ఒకసారి చూస్తాను. సేల్స్ ఆర్డర్సా, ఇది పర్చేజ్ ఆర్డర్సా? సప్లయర్, వెండర్, పర్చేజ్ ఆర్డర్. ఓకే, డేటా లేదు మీ సిస్టంలో, నాది యూజ్ చేసుకోండి. ఓకే, నేను చెప్తాను. నా దాంట్లో నేను ఈసీసీ ఇచ్చా కదా మీకు. ఇచ్చారు సార్, అది నిన్న యాక్సెప్ట్ చేస్తుంటే బిజీ, అది వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని వచ్చింది సార్. అదే నేను చెప్పాక టైము. అదే సార్, ఓకే, నైట్ టైం చేస్తుంది సార్. తర్వాత నైట్ 11 తర్వాత మీరు ఇప్పుడు ఈసీసీ ఎప్పుడైనా వాడుకోండి. ఓకే, ఈసీసీ ఎప్పుడైనా యూస్ చేసుకోండి. ఎస్ఓ అన్నా చెప్తుంది, ఎస్ఓ అన్న ఈసీసీ ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సేమ్ నేనేమి దాన్ని యూస్ చేయట్లేదు ఈసీసీ. ఓకే, ఎనీ టైం యూస్ చేసుకోండి, నష్టం లేదు మనకి. నేను ఈసీసీ ఇస్తాను, ఇట్లా ఐడాక్ ఈసీసీలో చెప్తాను. ఐడాక్ ఈసీసీలో ఎస్ఓ హనాలో ఏం డిఫరెన్స్ లేదు, సేమ్. కాకపోతే డేటా ఉంటే బాగుంటుంది. అది మీరు ప్లాన్ చేసుకొని. అంటే ఇప్పుడు డేటా ఇప్పుడు అబాబర్ వాళ్ళు అది యాక్టివేట్ చేయాలా సార్, లేకపోతే అది క్రియేట్ చేయలేదు ఇంతవరకు? అన్ని క్రియేట్ చేయాలి మొత్తం, పార్ట్నర్ ప్రొఫైల్, లాజికల్ సిస్టమ్ అన్ని క్రియేట్ చేసి ఉండాలి సిస్టమ్. ఊరికే అంటే నీకు మొన్నటి క్లాస్లో ఏం చెప్పాను నేను? మొన్నటి క్లాస్లో ఏం చెప్పాను? ఐడాక్స్ గురించి చెప్పాను. ఇంట్రొడక్షన్ చెప్పారు సార్. ఐడాక్స్ అంటే దేనికి యూజ్ చేస్తారు చెప్పండి? డేటాను మైగ్రేట్ చేయడానికి సార్, ఎస్ఏపి టు ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి అప్లోడ్ చేయండి. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి. సో ఐడాక్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి? 3 types ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఏమవి? కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, ఇంకోటి సక్సెస్ ఆర్ స్టేటస్ రికార్డ్స్. కంట్రోల్ రికార్డ్స్ లో ఏముంటుంది? రిసీవర్, సెండర్ ఆర్ రిసీవర్ పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సెండర్ పోర్ట్, రిసీవర్ పోర్ట్ ఉంటుంది. పోర్ట్ అంటే ఏంటి? కనెక్షన్, అంటే 2 systems కనెక్షన్ డీటెయిల్స్. సో మనం ఎస్ఏపి నుంచి నాన్ ఎస్ఏపికి డేటా ఎలా పంపిస్తాము అంటే ఏ రూపంలో పంపిస్తాం డేటా? ఎక్సెల్ షీట్స్, ఎలక్ట్రానిక్ మెసేజెస్. అంటే ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఉందనుకో, పర్చేజ్ ఆర్డర్కి ఏముండాలి? మెసేజ్ ఉండాలి. సేల్స్ ఆర్డర్ ఉందనుకో, సేల్స్ ఆర్డర్కి ఏముండాలి? మెసేజ్ ఉండాలి. వెండర్ని పంపించాలనుకో, వెండర్స్ నుంచి ఏముండాలి? మెసేజ్ టైప్స్. ఏమంటారు? మెసేజ్ టైప్స్. సో ఎలక్ట్రానిక్ అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా పంపిస్తున్నావు అంటే అది ఎలా పంపిస్తున్నావు అంటే త్రూ ఎలక్ట్రానిక్ మెసేజెస్ ద్వారా పంపిస్తున్నాము. ఓకే,
ఓకేనా, అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. ఎలక్ట్రానిక్ మెసేజ్ ద్వారా మనం పంపిస్తాం. ఓకే, ఇక్కడ దాకా ఒక ఐడియా ఉంది కదా. మనం చెప్పింది ఏమేమి డేటాని మనం పంపించవచ్చు అని చెప్పాను. ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే మాస్టర్ డేటా పంపించుకోవచ్చు, మాస్టర్ డేటాను పంపించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను మీకు ఐడాక్ సంబంధించి. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సిస్టమ్. ఓకే సార్, క్లారిటీ వస్తుంది మీకు. ఓహో, ఐడాక్స్ ఇలా యూస్ చేస్తారా, ఎస్ఏపి టు ఎస్ఏపి డేటా ఎలా పంపిస్తారా. సో మనకి ఐడాక్ ని కాన్ఫిగరేషన్ చేయాలంటే ఏమేమి టిప్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది? టీమ్స్, ఏ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది? అబాపర్, ఎంఎం, ఎస్డి. ఓకే, మీరు మీరు ఎస్డి కాబట్టి మాట్లాడాలి. బేసిస్ తో టీం ఉంది. సో మీ రిక్వైర్మెంట్ ఎస్డి రిక్వైర్మెంట్ ఉంది, ఎస్డి టీం ఉంది. ఇంకే టీం ఉంది? బేసిస్ టీం ఉంది. బేసిస్ టీం ఉంది. బేసిస్ పోర్ట్ క్రియేషన్ ఎవరు చేస్తారు? బేసిస్ వాళ్ళు. ఓకే, మా ఆర్ఎఫ్సి డెస్టినేషన్ ఎవరు క్రియేట్ చేస్తారు? అబాపర్ సెగ్మెంట్స్. ఆర్ఎఫ్సి డెస్టినేషన్ పోర్ట్ టు ఆర్ఎఫ్సి డెస్టినేషన్ ఇంటర్ కనెక్టెడ్ కదా. ఆర్ఎఫ్సి డెస్టినేషన్ క్రియేట్ చేసిన పోర్ట్ లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఆర్ఎఫ్సి డెస్టినేషన్ కూడా బేసిస్. సెగ్మెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు? అబాపర్ క్రియేట్ చేస్తారు. సెగ్మెంట్ ఎన్ని టైప్స్ ఉంటాయి మామూలుగా? దట్ ఐ డోంట్ నో. పేరెంట్ సెగ్మెంట్, చైల్డ్ సెగ్మెంట్ డేటా రికార్డ్స్ లో ఉంటుంది కదా. ఓకే ఓకే, పేరెంట్. ఓకే, పర్లేదు, ఒక ఐడియా ఉంది చాలు మనకి. ఈ ఐడియా ఉంటే చాలు. ఈ రోజు కొన్ని చెప్తాను, టుమారో కొన్ని చెప్తాను, తర్వాత కొన్ని చెప్తాను. ఓకే, ఇది 5 రోజుల్లో 4 రోజులు ఉంటుంది క్లాస్ ఐడాక్స్. ఓకే, అంటే ఈ వీక్ మొత్తం కంప్లీట్ చేసేటట్టు ఏమో టైం ఉందా సార్ మీకు? మనకి కొంచెం మెల్లగానే వెళ్దాము. మీరు ఈ లోపల నేను చెప్పిన టాస్క్లు అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, లైక్ ఆర్డర్ ఉంది, దాంట్లో ఎర్రర్స్, సేల్స్ ఆర్డర్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి చదువుతూ ఉండండి. ఓకే, నేను కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని యాడ్ చేస్తానండి. ఓకేనా, మ్యాక్సిమం అయితే ఐడాక్స్, రైసిఫ్ వరకు చూసుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే మనం నేను కొంచెం ఇంకా పాయింట్స్ యాడ్ చేస్తాను మీకు. ఓకే, అవి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కాబట్టి మెల్లగా చెప్పుకుందాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఈ ఐడాక్స్ అయిన తర్వాత, ఈ క్రెడిట్ మేనేజ్మెంట్ అయిన తర్వాత రైసిఫ్, ఓకే, ఇంకొక టాపిక్ ఉంది, అవి చెప్పుకుంటే మనకు సరిపోతుంది. దగ్గర పడిపోయాం మనం. మ్యాక్సిమం ఏంటంటే మీరు సెషన్స్కి అటెండ్ అవ్వండి, ఇంకా అటెండ్ అయితే ఇంకా నాలెడ్జ్ వస్తుంది. ఓకే, నేను రెజ్యూమ్ పోస్ట్ చేశాను సార్, నౌకరీలో కాల్స్ వస్తున్నాయి సార్. ఓకే, బట్ మనం పోస్ట్ చేయకపోతే మనం ప్రిపేర్ అవ్వాలి కదా, బాగా ప్రిపేర్ అవ్వాలి డెప్త్గా. అదే సార్, కొన్ని ఐడాక్స్ చూపిస్తాను ఎలా చేసుకోవాలని. W02లో ఏముంటుంది అండి? ఐడాక్. ఓకే, ఇక్కడ నేను ఒక 3 పెడుతున్నా, అంటే 2023 నుంచి 2025 వరకు ఉన్న ఐడాక్స్ లిస్ట్ చూడొచ్చు అనమాట. ఐడాక్ నెంబరే పర్టికులర్గా పెట్టామనుకో, ఓన్లీ స్పెసిఫిక్ ఐడాక్నే చూడొచ్చు అనమాట. ఓకే, ఒక లిస్ట్ అనమాట. ఇందులో ఫెయిల్యూర్ ఐడాక్స్ ఉంటాయి, సక్సెస్ఫుల్ ఐడాక్స్ కూడా ఉంటాయి. ఓకే, సక్సెస్ఫుల్ ఐడాక్స్ తీసుకుందాం, ఫెయిల్యూర్ ఐడాక్స్ తర్వాత చూద్దాం. ఇవన్నీ సక్సెస్ఫుల్ ఐడాక్స్. ఓకేనా, ఇందులో అవుట్ బౌండ్ ఐడాక్ సంబంధించిన మెసేజెస్, ఇన్బౌండ్ ఐడాక్ సంబంధించిన మెసేజెస్. ఓకేనా. ఓకే, సో మన అవుట్ బౌండ్ మెయిన్. సో మనకి ఇక్కడ డెబ్మాస్ అని ఉంది. డెబ్మాస్ అంటే ఏంటి? సో ఇక్కడ క్రీమస్ అంటే ఏంటంటే మెసేజ్ టైప్స్ ఇవన్నీ మెసేజ్. క్రీమస్ అంటే ఏంటి? కస్టమర్. డెబ్మాస్ అంటే ఏంటి? మెటీరియల్. కస్టమర్ మాస్టర్. ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్. సో మ్యాక్మాస్ అంటే ఏంటి? మెటీరియల్ మాస్టర్. మెటీరియల్. ఆర్డర్స్ అంటే సేల్స్ ఆర్డర్స్, పర్చేస్ ఆర్డర్. లేదు, ఇదేం ఆర్డర్ చూద్దాం సార్, చూద్దాం. సేల్స్ ఆర్డర్
సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినా నీకు ఐడాక్ జనరేట్ అవుతుంది. ఓకేనా? కంట్రోల్ రికార్డ్స్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నువ్వు. ఇది లాజికల్ సిస్టమ్ టు లాజికల్ సిస్టమ్ పార్ట్నర్ పోర్ట్ ప్రొఫైల్. సో ఇది లాజికల్ సిస్టమ్ నుంచి లాజికల్ సిస్టమ్ పంపించారు ఎస్ఐపి టు ఎస్ఐపి. ఇది పార్ట్నర్ నెంబర్ అంటే ఈ క్లయింట్ నుంచి ఈ లాజికల్ సిస్టమ్ పంపించారు, ఈ పోర్ట్ పంపించారు, ఈ పోర్ట్ నుంచి ఈ పోర్ట్ పంపించారు. ఓకే, సో మనకి ఈ డేటా ఏంటిదో కూడా చూసుకోవచ్చు నువ్వు. ఈ డేటా ఏంటి, ఇది సేల్స్ ఆర్డరా పర్చేజ్ ఆర్డరా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు నువ్వు. ఇక్కడ ఆర్డర్స్ 5 ఉంది, ఆర్డర్స్ 5 అంటే సో ఇక్కడ ఏదో ఉంది ఆర్డర్స్ 5. సో ఈ డేటా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా డేట్ పోస్ట్ 1049. ఈ ఫీల్డ్స్ డేట్లు ఇవి, ఇది అమౌంట్లు, ఇది ఏంటో చూడాలి. ఈ మెసేజ్ టైప్ వచ్చేటప్పటికి ఈ మెసేజ్ ఆర్డర్స్ అని ఉంది, బట్ ఇది సేల్స్ ఆర్డర్ కాదా అని చెక్కింగ్. సెకండ్ లైన్ ఏంటో ఇది సేల్స్ ఆర్డర్ కాదనుకుంటా, ఫ్లైట్ చార్జెస్ ప్లస్ సేల్స్ ఆర్డర్ కాదు, ఇది సేల్స్ ఆర్డర్ కాదు. ఇది మనం ఫస్ట్ డెబ్ మాస్టర్ ఉందాం, కస్టమర్ మాస్టర్. ఇది కస్టమర్ మాస్టర్ సంబంధించిన సక్సెస్ఫుల్ ఐడాక్స్. ఇవి సక్సెస్ఫుల్ ఐడాక్, ఎనీ ఐడాక్ మీద డబుల్ క్లిక్ చేసాం అనుకో 3 టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. కంట్రోల్ రికార్డ్, సో పార్ట్నర్, ఇక్కడ పోర్ట్, ఈ పోర్ట్ నుంచి అంటే ఏంటి సెండర్ పోర్ట్ రిసీవర్, ఈ పోర్ట్ పంపించడం జరిగింది. ఓకే, పార్ట్నర్ టైప్ లాజికల్ సిస్టమ్ అంటే ఎస్ఏపి టు ఎస్ఏపి. ఓకే, సో పార్ట్నర్ నెంబర్, ఈ పార్ట్నర్ నుంచి క్లయింట్ 800 టు క్లయింట్ 800 ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అంటే సెండర్ క్లయింట్ వచ్చేటప్పుడు 800 ఉన్న పార్ట్నర్ నెంబర్ నుంచి ఈ పార్ట్నర్ పంపించాను, ఈ లాజికల్ సిస్టమ్ నుంచి ఈ లాజికల్ సిస్టమ్ పంపించాం, ఈ పోర్ట్ నుంచి ఈ పోర్ట్ పంపించాం. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎస్ఏపిలో సో సెండర్ నుంచి రిసీవర్కి పంపిస్తున్నాం, అలాగే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇది కస్టమర్ మాస్టర్ డేటా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇందాక చూద్దాం, ఇందాకది సేల్స్ ఆర్డర్ కాదో తెలిసిపోతుంది. ఒక దాని మీద క్లిక్ చేయాలి. సో కంట్రోల్ రికార్డ్స్లోకి వెళ్ళి ఇది పర్చేసింగ్ సేల్స్ ఉంది, ఇది పర్చేజ్ ఆర్డర్ రిలేటెడ్, ఇది పర్చేజ్ ఆర్డర్ తెలిసిపోతుంది కదా. సో ఇలా నువ్వు ఇది ఏంటిది అన్నది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను కస్టమర్ సంబంధించి చూపిస్తున్నాను చూడండి. ఓ డబుల్ ఇచ్చేయండి, కంట్రోల్ రికార్డ్స్లోకి వెళ్ళండి, పార్ట్నర్లోకి వెళ్ళండి. ఓకే, మనకి క్లయింట్ డీటెయిల్స్ ఎవరు క్రియేట్ చేస్తారండి? క్లయింట్ డీటెయిల్స్ బేసిస్ థింగ్, బేసిస్ క్లయింట్ డీటెయిల్స్ ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడ చూడొచ్చు క్లయింట్ డీటెయిల్స్? WE02 రాసుకోండి, క్లయింట్ డీటెయిల్స్ ఎక్కడ చూడొచ్చు? SC4 లో ఏ క్లయింట్ దగ్గర ఉన్నాం? 800. ఇవి అదర్ లాజికల్ ఏది? 00800. ఓకేనా? ఓకే, లాజికల్ సిస్టమ్ ECW 00800 అంటే ఈ క్లయింట్ 800 నుంచి ఇంకో క్లయింట్ పంపించుకోవచ్చు అన్నమాట. అంటే ఈ లాజికల్ అంటే ఎవ్రీ క్లయింట్ షుడ్ హ్యావ్ లాజికల్ సిస్టమ్. అర్థమైందా? అంటే క్లయింట్ 800 నుంచి ఇంకో క్లయింట్ పంపించుకోవచ్చు. అందులో ఇందులో 1000 వెండర్స్ ఉన్నారు అనుకో, 1000 వెండర్ నుంచి ఈ క్లయింట్ నుంచి ఇందులోకి పంపించుకోవచ్చు. ఇందులో 1000 కస్టమర్స్ ఉన్నారు అనుకో, ఇందులో పంపించుకోవచ్చు. దాన్ని ఏమంటాం మనం? లాజికల్ సిస్టమ్. ఎస్ఏపి టు క్లయింట్, ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి. నాన్ ఎస్ఏపి కాదు, ఎస్ఏపిలోనే ఉన్నాం. ఈ క్లయింట్స్ అన్ని ఎస్ఏపిలోనే ఉన్నాయి. అయితే ఎస్ఏపి టు ఎస్ఏపి సార్. అంటే వన్ లాజికల్ సిస్టమ్ టు అనదర్ లాజికల్ సిస్టమ్. అంటే ఒక లాజికల్ సిస్టమ్ నుంచి ఇంకో లాజికల్ సిస్టమ్కి మనం డేటాని పంపించుకోవచ్చు. సో ఎస్ఐపి నుంచి ఎస్ఐపికి పంపించుకోవచ్చు, లాజికల్ సిస్టమ్ టు లాజికల్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ లాజికల్ సిస్టమ్ ఏది? సెండర్ ఏది? లాజికల్. సో దీనికి సంబంధించి లాజికల్ సిస్టమ్ ఏముంది ఇక్కడ? T90
సో ఏం చేస్తానంటే ఇక్కడ నేను సో నా క్లయింట్లో 800లో క్లయింట్ 800లో లాజికల్ సిస్టమ్ వేరే ఉంది. క్లయింట్ 800లో లాజికల్ సిస్టమ్ వేరే ఉంది. ఈ లాజికల్ సిస్టమ్ పెడతాను. సో సెంటర్ లాజికల్ సిస్టమ్ ఏది? ఇది. ఓకేనా? సక్సెస్ఫుల్ ఐడాక్ ఏది? ఇది కదా. ఈ సక్సెస్ఫుల్ ఐడాక్ను ఒకటి తీసుకుంటా. ఇది తీసుకొని సెండర్ అంటే క్లయింట్ 800కి ఈ లాజికల్ సిస్టమ్ ఉండాలి. ఈ లాజికల్ సిస్టమ్ అసైన్ చేస్తాను. డౌట్ ఏమైనా ఉందా? క్లయింట్కి లాజికల్ సిస్టమ్ అసైన్ చేస్తాను. డౌట్ ఏమైనా ఉందా? నో సార్, నో సార్. కదా. సో ఇప్పుడు ఈ లాజికల్ సిస్టమ్కి క్లయింట్ అసైన్ చేశాను కదా. ఇప్పుడు ఏ డేటాని నేను ఎక్కడికి ఈ పార్ట్నర్కి పంపించాలి డేటాని. ఏ పార్ట్నర్ పంపించాలి? XI000800. ఇది వేరే సర్వర్కి పంపించాలి. ఓకేనా? పోర్ట్ ఏంటి? ఇది పోర్ట్. మన పోర్ట్ ఏంటి? SAPEH7 పోర్ట్ అనమాట. సో ఈ పోర్ట్ని మనం చూడాలి అనుకుంటే ఎక్కడ చూడొచ్చు? పార్ట్నర్ ప్రొఫైల్ ఏమో W21 పోర్ట్ అనుకోండి. W21 పోర్ట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయండి? ట్రాన్సాక్షనల్ పోర్ట్స్, ఫైల్ పోర్ట్స్ ఉంటాయి మనకి. ట్రాన్సాక్షనల్ పోర్ట్స్, ఫైల్ పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసేస్తున్నారు. SAP09 అని చెప్పి ఏదో ఉంది కదా పోర్టు. ఇవన్నీ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఫైల్ పోర్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ పోర్ట్స్ని ఎవరు క్రియేట్ చేస్తారు రియల్ టైంలో? బేసిస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు రియల్ టైంలో. ఇక్కడ మన పోర్ట్ ఏంటిది అండి? సెండర్ది SAPEH7. ఓకే, SAPEH7. ఓకే, ఈ పోర్ట్ మనకు కనబడతలేదు. ఒక్క నిమిషం. పోర్ట్ ఇక్కడ SAPEH7 ఉంది. ఈ పోర్ట్ ఎక్కడ ఉందో ఎత్తుతాను. ఓకే, పోర్ట్స్ ట్రాన్సాక్షనల్ SAPEH7 అంటే పోర్ట్లో ఏముంటుంది మనకి? పోర్ట్లో ఏముంటుందండి? RFC డెస్టినేషన్ ఉంటుంది. ఓకేనా? సో పోర్ట్లో ఏముంటుంది? RFC డెస్టినేషన్ ఉంటుంది అనమాట. ఈ పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి మొత్తం. XML ఫైల్స్. ఈ పోర్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? RFC SCCనా? SCCలోనే ఉన్నాం. ఈ పోర్ట్ ఎక్కడ ఉందో చూడాలి కదా. ఇక్కడ పోర్ట్ క్రియేషన్ చేసేదంతా ఇదే ప్లేస్లో, బట్ ఈ పోర్ట్ నాకు ఎక్కడ కనపడలేదు. ట్రాన్సాక్షనల్ పోర్ట్స్ SAP ఒకసారి వన్స్ పోర్ట్ మీద ఏదైనా పోర్ట్ మీద క్రియేట్ చేస్తే RFC డెస్టినేషన్ చూసారు అది? ఎస్ సార్. అంటే ఎవ్రీ పోర్ట్ ఇదే RFC డెస్టినేషన్ కూడా ఇచ్చినట్టు. ఎవ్రీ పోర్ట్ షుడ్ హ్యావ్ RFC డెస్టినేషన్. ఏముంటుంది? RFC. ఇది పోర్ట్కి ఈ RFC డెస్టినేషన్. ఈ పోర్ట్ అంటే ప్రతి పోర్ట్కి కూడా మనకి RFC డెస్టినేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ రిసీవర్ పోర్ట్ డీటెయిల్సే ఉన్నాయి మొత్తం. ఇది రిసీవర్ పోర్ట్ డీటెయిల్స్. అందుకే ఇక్కడ రిసీవర్ సంబంధించింది మాత్రమే కనబడుతుంది XI. సో ఎనీహౌ పోర్ట్ అయితే మనం క్రియేట్ చేసేది బేసిస్ కన్సల్టెంట్ వాడికి ఐడియా ఉంటుంది. మనం ఏంటంటే పోర్ట్కి ఏం అసైన్ చేస్తామంటే RFC డెస్టినేషన్ అసైన్ చేస్తారు. వాడే అసైన్ చేసుకుంటాడు. కానీ ఒక విషయం ఏంటంటే మనం పంపించే పోర్టు సెండర్ సంబంధించిన పోర్ట్ దానికి సంబంధించిన RFC డెస్టినేషన్ ఉంటుంది. రిసీవర్ పోర్ట్ అయితే రిసీవర్ సంబంధించి RFC డెస్టినేషన్ అనేది ఉంటుందండి. ఓకే, ప్రతి పోర్ట్కి RFC డెస్టినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది డీటెయిల్స్ మీకు ఫర్దర్ చూద్దాం. ఇక్కడ ఇది సెండర్ సంబంధించింది. ఓకే, ఇప్పుడు రిసీవర్ వీడికి మనం పంపించాలి. ఇప్పుడు సో మనకి డాక్యుమెంట్ పంపించాలని చూసుకోండి ఒకసారి. ఐడాక్ సంబంధించి ఒకసారి ఓపెన్ చేయండి. సో నువ్వు SAP నుంచి SAPలోకి కస్టమర్ మాస్టర్ డేటాని పంపించాలి అంటే యూజ్ చేసే టీ కోడ్ ఉంటుంది. ఐడాక్ క్రియేషన్ చేయడానికి ఏంటిదండి? ఐడాక్ క్రియేట్ చేయడానికి SAP నుంచి SAPకి పంపించాలంటే ఇక్కడ టీ కోడ్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఇవన్నీ చెప్తాను మొత్తం, కొంచెం హై లెవెల్లోనే చెప్తుందాం. సో అంటే ఎండ్ యూజర్ టీ కోడ్స్ అనమాట ఇవి. సో కస్టమర్ మాస్టర్ డేటానికి మెసేజ్ టైప్ని ఏమంటారండి? మెసేజ్ ఏంటిది? డెబ్మాస్. మెటీరియల్ మాస్టర్కి మెసేజ్ ఏంటిది? మాస్ ఏంటిది? టీమాస్. ఆర్డర్స్ మెసేజ్ ఏంటిది? ఆర్డర్స్. ఇప్పుడు కస్టమర్ మాస్టర్ డేటాని సెండర్ నుంచి రిసీవర్ పంపించాలంటే
యూస్ చేసే టీ కోడ్ ఏంటి? డెబ్ మాస్. BD12 BD12 డెబ్ మాస్. మెసేజ్ టైప్ ఏంటి? డెబ్ మాస్. యూస్ చేసే టీ కోడ్ ఏంటి చెప్పాలి? BD12. సో ఇప్పుడు మనం ఒక ఐడాక్ ని క్రియేట్ చేస్తాం చూడండి. 12 ఓకేనా? BD12 కస్టమర్ తీసుకోవాలి. సక్సెస్ఫుల్ అయిన ఐడాక్ కస్టమర్ ఉంటారు కదా, అది తీసుకోండి. ఓకే, డేటా రికార్డ్స్ లో డేటా ఉంటుంది. ఓకే, పేరెంట్ సెగ్మెంట్, చైల్డ్ సెగ్మెంట్. ఓకే, సో ఇప్పుడు నేను కస్టమర్ తీసుకుంటాను. ఓకే, కస్టమర్ నేను తీసుకుంటాను. ఇది కస్టమర్ నెంబర్. ఓకే, సో ఇది కస్టమర్ నెంబర్. సో ఇక ఫీల్డ్ నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ ఫీల్డ్స్ నేమ్ అర్థం కాలేదనుకో, సో ఒక కీ కోడ్ ఉంది, అబాప్ డిక్షనరీ. కీ కోడ్ ఏంటి? SC11. కస్టమర్ మాస్టర్ డేటా టేబుల్స్ ఏంటి? KN-A1. ఓకే, KN-A1, KN-B1. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే నీకు ఫీల్డ్స్ దొరుకుతాయి. ఓకే, క్లయింట్ అంటే ఫీల్డ్ ఏంటి? MANDT. కస్టమర్ నెంబర్ ఫీల్డ్ KUNNR. సో కస్టమర్ నెంబర్ ఫీల్డ్ మనం ఎదిగితే సరిపోతుంది. దీంట్లో కస్టమర్ ఎవరు అనేది తెలుసుకుంటే చాలు. అంటే కస్టమర్ సంబంధించిన డేటా అంతా ఇందులోనే ఉంటుంది. కస్టమర్ డేటా ఉంటుంది. కస్టమర్ అనుకుంటాం 200. ఇదే ఇన్స్టలేషన్. ఒకసారి లేకపోతే ఇక్కడికి వెళ్ళండి. SC16N. ఓకే, KN-B1. కంపెనీ కోడ్ ఏమడుతుంది? KIA. కంపెనీ కోడ్ ఇక్కడే ఉంది చూడండి, KIA కంపెనీ కోడ్. దీంట్లో ఏ కస్టమరో తెలిసిపోతుంది మీకు. ఇక 100 441, 100 446 2 కస్టమర్స్ ఉన్నాయి. ఓకే, ఇలా కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫీల్డ్స్ కావాలంటే మనం అబాప్ డిక్షనరీ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, లేదు అనుకోండి ఇక్కడ నుంచి కూడా ట్రై చేయొచ్చు. 100తో ఉన్నాయి మన కస్టమర్ అంటే ఇది 100, ఇది కస్టమర్. ఓకే, సో BD సో మనకి టీ కోడ్ ఏంటంటే BD12లోకి వెళ్ళి కస్టమర్ నెంబర్ ఇచ్చేయండి. ఓకే, సో మెసేజ్ అయిపోయింది కస్టమర్కి డెబ్ మాస్. ఓకే, ఏ లాజికల్ సిస్టమ్ పంపిస్తున్నాం? సెండార్, రిసీవర్. ఓకే, ఇక్కడ కంట్రోల్ డేటాలో సెండార్ ఎవరు? SAP EH7. ఇది సెండార్. ఓకే, సో లాజికల్ సిస్టమ్. ఈ లాజికల్ సిస్టమ్ నుంచి ఇంకో లాజికల్ సిస్టమ్ పంపిస్తున్నాం. ఈ లాజికల్ సిస్టమ్ తీసుకో. సో ఇక్కడే ఉంది నీకు. సో ఇక్కడ క్లయింట్ 800 నుంచి లాజికల్ సిస్టమ్ నుంచి ఈ లాజికల్ సిస్టమ్ టార్గెట్ లాజికల్ సిస్టమ్కి పంపిస్తున్నాం. ఏం పంపిస్తున్నాం? మెసేజ్ అండ్ డెబ్ మాస్. కస్టమర్ని పంపిస్తున్నాం. అంటే క్లయింట్ 800లో ఆల్రెడీ ఒక 1000 కస్టమర్స్ ఉన్నారు. ఒక 1000 కస్టమర్స్ ఉంటే 1000 కస్టమర్స్ వేసుకో. సో అది ఏ లాజికల్ సిస్టమ్ పంపిస్తున్నాం? ఇంకో లాజికల్ సిస్టమ్ పంపిస్తున్నాం. అర్థమైందో అర్థం కాలేదా? అర్థమైంది సార్. జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఐడాక్ జనరేట్ అయిపోతుంది. ఈ రోజు డేట్ మీద ఐడాక్ జనరేట్ అయిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు W02లోకి వెళ్ళి ఓకే, ఈ రోజు డేట్ మీద అనేది ఎగ్జిక్యూట్ చేయండి. ఐడాక్ అనేది జనరేట్ అయిపోయింది. స్టెప్ కంట్రోల్ రికార్డ్స్లోకి వెళ్ళి చూడు, పార్ట్నర్స్లోకి వెళ్ళి. సో ఈ రోజు పార్ట్నర్, ఈ రోజు పార్ట్నర్. ఈ సర్వర్ నుంచి ఈ క్లయింట్ నుంచి ఇలా చేసి ఇలా పంపించాం. ఓకే, సో మెసేజ్ ఇదేంటిది? సో ఇవి నీకు కస్టమర్ సంబంధించిన మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్. కస్టమర్ మాస్టర్ డేటాలో ఏమైతే ఇచ్చావో ఆ ఇన్ఫర్మేషన్. స్టేటస్ ఏం చేస్తున్నావు? స్టేటస్ రికార్డులో ఐడాక్ అనేది సక్సెస్ఫుల్ గా పోర్ట్ 2 పంపించాం. మెసేజ్ ఏంటిది? స్టేటస్ నెంబర్ 03 అంటే సక్సెస్ఫుల్ ఐడాక్. కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, స్టేటస్ రికార్డ్స్. క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. ఇప్పుడు ఇది చేయాలంటే నాకు ఇప్పుడు 2 సర్వర్స్ ఉండాలా సార్? ఆ సర్వర్లో ఇప్పుడు నేను ఏదైతే సర్వర్ ఇచ్చానో ఆ సర్వర్లో చేసే సేమ్ డేటాను ఎగ్జిక్యూట్ చేసి అయిపోతుంది. ఓకేనా? సో క్లారిటీ తెచ్చుకుందాం, మెల్లమెల్లగా వస్తుంది, అంతా ఒకేసారి రాదు. ఓకే, ఇది మీరు కస్టమర్ డేటాని ఇప్పుడు ఎలా చేశానో దాన్ని 2 సార్లు వీడియోని వాచ్ చేసి చేసే సేమ్ సర్వర్లో అయిపోతుంది. ఓకే, రియల్ టైంలో ఇలా చేస్తారు. ఐడాక్ క్రియేట్ ఎలా చేయడం సార్? ఒకటే సర్వర్లో చేస్తారా? ఇప్పుడు ECC సర్వర్ యాక్సెస్ మీరు ఇచ్చారు, అవును. ఆ సర్వర్ క్లయింట్ వేరు, వేరే ఇంకో సర్వర్కి ఇంకో క్లయింట్ ఉంటారు కదా సార్? సో మీకు అది రియల్ టైంలో అందరూ ఉంటారు. అన్ని MM టీము, FI టీము, అబాప్ టీము, బేసిస్ అందరూ ఇంప్లిమెంటేషన్ చేసేసి ఉంటారు. అప్పుడు దాని మీద చేయడం ఇంకా ఈజీ. ఓకేనా?
ఇలా ఏమీ లేని దాని మీద మనం చేయడం కష్టం. అందుకే డేటా చూసాను నీకు ఆల్రెడీ. అంటే ఒక సక్సెస్ఫుల్ ఐడాక్స్ని ఎలా జనరేట్ చేస్తారు ఒకసారి వీడియోని వాచ్ చేసి ఇదే సర్వర్లో చేయి అంటున్నాను. ఓకే, టుమారో క్లాస్లో మెటీరియల్ జనరేషన్ చూపిస్తాను. ఓకే, సరే సార్, చేస్తాను. చేయండి. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవన్నీ మీ సర్వర్లో చేయాలంటే కాన్ఫిగరేషన్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, కొంచెం అడ్వాన్స్డ్ క్లాస్లో. ఓకే, అవి కాన్ఫిగరేషన్ చేయగలంటే అవి కూడా చెప్తాను. ఓకే, కాన్ఫిగరేషన్ ప్రతి బేసిస్ అవాబ్ అవన్నీ కూడా కొంచెం అదే అంటున్నా, టైం పడుతుంది మీకు నేర్చుకోవడం, అన్నీ ఒకేసారి రాదు. సో ఫస్ట్ నేను ఎలా చెప్తే అలా చేస్తే మీకు ఈజీ అవుతుంది. తర్వాత నుంచి మెల్లగా రీసెర్చ్ చేసుకుంటే అన్నీ అర్థం అవుతాయి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్.